తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి వేడుకలను గాజువాక భాజపా కార్యాలయంలో బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత చిన్నారులకు భోగిపళ్ళు వేసి ఆశీర్వదించారు. అనంతరం భోగి మంటలు వెలిగించారు. ఇటీవల జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సభ్యురాలుగా నియమితులైన కట్ట పద్మతో పాటు మరికొన్ని పదవులు పొందిన వారిని సత్కరించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భోగి మంటల చుట్టూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేది సంక్రాంతి పండుగ అని, భావితరాలకు పండుగ విశిష్టతను తెలియచెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నాయకులు కృష్ణంరాజు, నూకరాజు, సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, సస్ధరన్ పిల్లై, కట్ట పద్మ, రోహిణి, భువనేశ్వరి, కోన ముసలయ్య, ములకలపల్లి ప్రకాష్, అశోక్, తాతారావు, నాగేశ్వరరావు, జీలకర్ర రమణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి గుర్తించి పార్టీ మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మరి నాకు విశాఖ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నన్ను ఎంపిక చేయటం వల్ల వీరందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి గాజువాక పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నాకు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు నా సోదరులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు వచ్చాయో అలాగే వివిధ రంగాలలో మరి మా పార్టీ శ్రేణులు ఎవరైతే మరి పార్టీకి బలోపేతం చేయడానికి జిల్లాలో అలాగే మండలాల్లో పోస్టులు ఇచ్చారు ప్రతి ఒక్కరికి. వారందరికీ కూడా ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కృషి చేయడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే నా ఉద్దేశంలో ఒక భారత సైనికుల్లా పోరాడుతూ ఉంటామండి. ఎందుకంటే మిలిటరీలో ప్రజలందరికీ రక్షణగా ఎవరైతే కాపలా కాస్తూ ప్రాణ త్యాగాలు చేస్తూ అక్కడ ఉంటారో సైనికుల్లాగా, అలాగే భారతదేశం అంతటా కూడా భారతీయ జనతా పార్టీ ఏ ప్రలోభాలకి లోనవ్వకుండా ఒక్క రూపాయిని ఆశించకుండా వారి సొంత ఖర్చులతో నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతూ ఎనలేని సేవలు చేస్తూ ఉంటారు. అలాంటి కార్యకర్తలు గుర్తించి ఈ రోజు మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. మా పెద్దలు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అదే విధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన మరి మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు ఈరోజు గాజువాక బీజేపీ కార్యాలయం ఎదురుగా భోగి మంటలు వేసి పిల్లలకి భోగిపళ్ళు వేసి సరదాగా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. రైతులందరికీ పంట చేతికి వచ్చి కొత్త అల్లుళ్ళు పిలిచి సరదాగా కుటుంబ సమేతంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మరి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మా కార్యాలయం ఎదురుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి భోగి మంట వేసి పాటలు పాడుకుంటూ సరదాగా సంక్రాంతి శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి ద్వారా అనంత కోటి జీవరాశులు అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ముఖ్యంగా రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చి భోగభాగ్యాలతో సరదాగా జరుపుకునే పండగ. కొత్త అల్లుళ్ళకి బట్టలు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. రెండో రోజు మకర సంక్రాంతి రోజు పితృదేవతలకి ఆహ్వానం పలికి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి వాళ్ళకి ఇష్టమైన పిండి వంటకాలు కూడా చేయడం జరుగుతుంది. మూడో రోజు కనుమ పండగ. మన వ్యవసాయానికి ఉపయోగపడే బండ్లు, అదేవిధంగా ఎద్దులు, ఆవులు, పశువులను కూడా పూజ చేసుకోవడం జరుగుతుంది. మన సనాతన హిందూ ధర్మంలో మనకి ఈ యొక్క పండగ వాతావరణంలో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా పండగ జరుపుకోవడం జరుగుతుంది. మరి పట్టణాల్లో ఎక్కువగా ఏవైతే ట్రాక్టర్స్ ఉంటాయో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్స్, పనిముట్లు కూడా పూజ చేయడం జరుగుతుంది. వ్యాపారవేత్తలందరూ కూడా కార్లకి, బైకులకి అన్నిటికీ కూడా పూజలు చేయడం జరుగుతుంది. మరి సంక్రాంతి నుంచి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇటీవల మా భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమందికి నామినేట్ పోస్టులు వచ్చాయి. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో శ్రీమతి కట్టా పద్మ గారికి విశాఖపట్నం విజిలెన్స్ డిపార్ట్మెంట్ మెంబర్గా ఆవిడకి రావడం జరిగింది. అదేవిధంగా అగనంపూడి హాస్పిటల్ డెవలప్మెంట్ మెంబర్గా శ్రీ కోసూరు తాతారావు గారికి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా ములకలపల్లి ప్రకాష్ గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సతీష్ గారికి, శేష్ దుర్గాప్రసాద్ గారికి, ఇలా వచ్చినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.